నాగ చైతన్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. 50 డేస్ ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేయటం. ఈ సెలబ్రేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే టు థ్యాంక్ ఎవ్రీవన్. రియలీ లైక్ టు థ్యాంక్ ద మీడియా, తాతగారు అభిమానులందరికీ, ప్రేక్షకులకి అందరికీ, and of course the film industry for making this film so much more special for us. Thank you all everyone, and thank you Vikram for bringing the family together on screen. Thank you so much. PS Vinod, Anup, Rajivan, Harsha, Praveen, everyone who's been a part of this film, the the Annapurna team, thank you all, thank you very much. And of course ANR lives on. Thank you. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ చెప్పుకోవడం కంటే వేరేదేమీ చెప్పలేను ఎక్కువగా. బట్ ఫస్ట్ ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు విక్రమ్ అండ్ టీమ్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ స్కిట్ హియర్. అండ్ నిజంగా విక్రమ్ని అట్లాగే దించేశారు. అండ్ బట్ కొంచెం ఆ ఎర్రితనం, కొంచెం ఆ తిక్కతనం లేకపోతే విక్రమ్ ఇంత మంచి సినిమా తీసేవాడు కాదు. మరి రోజుకు ఒక 50 కిలోమీటర్లు అటు ఇటు నడిచేవాడు నిజంగానే. బట్ ఆ నడకలోనే తను ఆ సీన్లు కానీ ఎలా తీయాలి ఇవాళ అనేది తెలుసు, అతను చూస్తేనే తెలుస్తుంది. అండ్ వేరే లోకంలో ఉండేవాడు కంప్లీట్గా. ఒక సీన్ గురించి ఆలోచించినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ. మా కుటుంబం, అక్కినేని కుటుంబం విల్ బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ విక్రమ్, ఆల్వేస్, ఫర్ నాట్ జస్ట్ గివింగ్ అస్ అ గ్రేట్ ఫిలిం బట్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అసలు ఎవరు మర్చిపోలేము. ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి, అలాగే చూడబుద్ధి అవుతున్న ఫిలిం ఇది. ఇదేదో నాగేశ్వరరావు గారు, నాగార్జున, చైతన్య 3 జనరేషన్స్ చేశారని కాదు. ఆ స్టోరీయే అంత చక్కటి స్టోరీ. అండ్ అది మమ్మల్ని ఎత్తుక్కుంటూ మా తలుపు తట్టి వచ్చావే 3 సంవత్సరాల క్రితం. థ్యాంక్ యూ. అలాగే PS వినోద్, థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆయనకి ఎన్నో థ్యాంక్ యూలు చెప్పుకోవాలి. బట్ అన్నిటికన్నా ఎక్కువ థ్యాంక్ యూ చెప్పేది నా రెండో కుమారుడు అఖిల్ని బ్యూటిఫుల్గా లాంచ్ చేశాడు. ఫర్ దాట్ ఐఎమ్ ఇండెటెడ్ ఎప్పుడు. అండ్ మా అందరినీ బాగా చూపించాడు. బట్ అఖిల్ ఫస్ట్ ఫిలిం ఎలా ఉంటాడు ఏంటి అనేది నాకు బాగా వరీగా ఉండేది, ఎలా రిసీవ్ చేసుకుంటారని. మేము 120 రోజులు కష్టపడిందంతా విక్రమ్ అతను అట్లా, విక్రమ్ వినోద్ అతను అలా చూపించి అతను తీసుకుపోయాడు. అండ్ అలాగే అనూప్ సో 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 ఫెంటాస్టిక్. సుశీల్ అంది సోల్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా ప్రాణం పోసాడు. ఒక్కొక్క పాట ఎన్నిసార్లు విన్నా వినిపిస్తూనే ఉంటుంది. అది రీలూప్లో పెట్టుకుని వింటూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ అనూప్. నేను నిజంగా విక్రమ్ ఫస్ట్ అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. అనూప్ నాకు తెలియదు, ఎప్పుడు పని చేయలేదు అతనితో అని. విక్రమ్ సెడ్ యూ జస్ట్ వాచ్ సార్ అనూప్ని, హీ విల్ గివ్ ద బెస్ట్ ఫిల్మ్ అని. అండ్ నిజంగా అనూప్ థ్యాంక్ యూ. మై ఎడిటర్ ప్రదీప్, ఫెంటాస్టిక్ జాబ్ ప్రదీప్. అండ్ నేను నా బాధలన్నీ విక్రమ్తో చెప్పుకోలేని బాధలన్నీ ప్రదీప్తో చెప్పుకునేవాడిని. కొంచెం విక్రమ్ని కన్విన్స్ అయ్యి ప్రదీప్ నువ్వు చెప్తే వింటాడు అని చెప్పి అలాగే కన్విన్స్ చేసి థ్యాంక్ యూ ప్రదీప్. అండ్ హర్ష, వాట్ ఫెంటాస్టిక్ రైటింగ్. అండ్ హర్ష థ్యాంక్ యూ హర్ష. ఎంత బాగా రాసావు హర్ష. ప్రతి మాట ఎంత ఆలోచించి, ఎప్పుడో ఒక 1920లో మాట మళ్ళీ 2013లో దానికి లింక్ అయ్యేటట్టు ఎంత బాగా రాసావు హర్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష. ఇలాగే ప్రతి టెక్నీషియన్, సో మెనీ టెక్నీషియన్స్, ఎవ్రీబడి. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిలిం. అండ్ నేనే కాదు, మా కుటుంబం అందరం వీ వాంట్ టు థ్యాంక్ యూ. వీళ్ళందరినీ పక్కన పెడితే మాకు మీడియా, ఇవాళ ఎందుకు మీడియా అందరినీ పిలిచానంటే ఐ వాంట్ టు చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అంటే నేను వెబ్సైట్స్లో రివ్యూస్ వచ్చి చాలా గొప్ప రివ్యూస్ ఇచ్చారని కాదు, మీరు 4, 3.5, 3.75 రివ్యూస్ ఇచ్చి అలాగే అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేయటం అని కాదు. చివరిన ప్రతి రివ్యూ చివరిన ఒక చిన్న లైన్ యాడ్ చేసేవారు, అక్కినేని నాగేశ్వరరావు గారి మీద రెస్పెక్ట్తో దీంట్లో నెగిటివ్లు ఉన్నా మేము రాయట్లేదు అని. దానికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది మీ సినిమా అనుకుని అలాగే బిగినింగ్ నుంచి అలాగే మోసారు. అది ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో, నాగేశ్వరరావు గారి మీద ఉన్న రెస్పెక్ట్తో, నాన్నగారి మీద ఉన్న రెస్పెక్ట్తో
అలాగే చివరి వరకు దాన్ని తీసుకెళ్లారు. అలాగే మౌత్ పబ్లిసిటీ మీరు స్ప్రెడ్ చేశారు. ఎప్పుడు బయట చూసిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, మీరు సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మీ అందరికీ మరీ మర్చిపోలేము మేము అక్కినేని కుటుంబం మిమ్మల్ని. సినిమా చేస్తున్నప్పుడంతా మా అందరికీ సినిమా మధ్యలోంచి ఒక బాధ, నాన్నగారు లాస్ట్ ఫిల్మ్ ఇది, ఆయన ఎంత కష్టపడి సెట్స్కి వచ్చారో నా బాధ తెలుసు. లాస్ట్ ఎలా అయినా సినిమా ఫినిష్ చేయాలి, నాదొక బాధ. సినిమా అయిన తర్వాత ఇది హిట్ అవుతుందా లేదా అని ఒక బాధ, ఒక భయం. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఇంత హిట్ అయిన తర్వాత ఆయన లేరే మాతో అని అదొక బాధ. ఆయన ఇక్కడ ఉండుంటే ఎంతో బాగుండేది వాళ్ళ. బట్ నిజంగా చెప్పాలంటే నాకు ఆయన లేని లోటు, నేను ఇది తీసుకురాకూడదు ఈ మీటింగ్లో, ఆయన లేని లోటు మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నప్పుడు, జనంతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి దగ్గర అవుతున్నప్పుడు నాకు అది పోయింది. నిజంగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంత సినిమా హిట్ అయిందంటే ఆ బాధను పోగొట్టుకోవటానికి మిగతా వాళ్ళతో బాధలు మాట్లాడుకోవటం, వాళ్ళ బాధలు వింటుంటే మా యొక్క ఇదా అనిపించి, మా యొక్క ప్రాబ్లమ్సా అనిపించి నవ్వుతూ మొదలుపెట్టాను, మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతూ మొదలుపెట్టాను. అండ్ మా కుటుంబం దగ్గర, అందరి దగ్గర నుంచి మరీ అందరికీ కృతజ్ఞతలు. ఆయన ఆఖరి సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. ఆయన ఆ లాస్ట్ చూపులో ఉంది చూడండి, అదే ఆయన కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నారు అందరికీ ఆయన కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నారు. అక్కినేని కుటుంబం అందరూ ఇక్కడికి వస్తే ఒకసారి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాం. నేనైతే మనం 3 సార్లు చూశాను. నాకెంతమందో వందల మంది ఫోన్ చేసి మనం గురించి ఎంత బాగా చెప్పారంటే నేను చెప్పలేను. చాలా మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చినాయి, సక్సెస్ కంగ్రాచులేషన్స్ చెప్తూ. ఇక నేను మట్టుకు అన్నాను, ఇది మాది కాదు మనందరిది సక్సెస్ అని. బట్ కంగ్రాచులేషన్స్ టు ద మనం టీమ్. నాకు తెలుసు వాళ్ళందరూ ప్రాణం పోసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని ప్రాణం పోసి పనిచేశారు. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి, ఈచ్ వన్ ఆఫ్ యూ, ఎస్పెషలీ అనూప్. You're the soul of the movie. మా అందరి తరపున మీ అందరికీ ఎన్నోసార్లు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వుతుంది మాస్టర్, రొమాన్స్ వస్తుంది మాస్టర్. స్టార్ట్ మ్యూజిక్ మాస్టర్.
Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను. మనం రిలీజ్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. మా అబ్బాయి అక్కడ ఉంటాడు. అక్కడ చూశాను మా అబ్బాయి జ్యోత్స్నాతో. సరిగ్గా చూశానో లేదో సినిమా కళ్ళంటి నీళ్ళే అంతా. మళ్ళీ చూడాలి.